నేను ఒక్కసారి కంక్లూడ్ చేయడానికి ముందు ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆ పుస్తకంలో ప్రస్తావించిన వాటినే ప్రధానంగా ప్రస్తావిస్తాను. ఒకటి, మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండాలా అక్కర్లేదా అనేది ఎవరు నిర్ణయించాలి అనేది ప్రశ్న. ఎవరు నిర్ణయించాలంటే మనోవిజ్ఞాన శాస్త్రం నిర్ణయించాలి. మనోవిజ్ఞాన శాస్త్రం ఏమని చెప్తుంది? పిల్లలకి తనకు పరిచయమైన పరిసరాల్లో ఉన్న భాషతో మాత్రమే విద్యని నేర్పాలి ప్రాథమిక స్థాయి వరకు. ఇది అన్ని దేశాలలో విశ్వజనీయంగా యూనివర్సల్గా ఒప్పుకున్నటువంటి ఏకైక సత్యము. కాబట్టి ఈ విషయాన్ని శాస్త్రపరంగా చర్చ చేయడానికి పెద్ద అవకాశం లేదు. శాస్త్రపరంగా మనకి ముఖ్యంగా ఇవాళ మనం ఏమంటున్నాము, ఆవరణాల గురించి చెప్తున్నప్పుడు శిలావరణము, జలావరణము, బయోస్ఫియో, హైడ్రోస్ఫియా, వీటిని గురించి చెప్పినప్పుడు జలావరణము, శిలావరణము, అనేక పర్యావరణాల గురించి చెప్తున్నాం. భాషావరణం కూడా ఆయా ప్రాంతాలకి ఆయా రాష్ట్రాలకి ఉంటుంది. భాషావరణాన్ని వదులుకునేటట్టయితే పిల్లవాడికి చాలా నష్టం జరుగుతుంది, ఆ సంస్కృతికి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పినట్టు కానీ, ఈవెన్ మోడర్న్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ రీత్యా కూడా, ఈవెన్ లింగ్విస్టిక్ అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్. అది భాషావరణము, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రెండవది, రాజ్యాంగం ఏం చెప్పింది అంటే ఆర్టికల్ 350A చాలా స్పష్టంగా మాతృభాషల్లోనే ఉండాలని చెప్పింది. ఈవెన్ మైనారిటీస్కి కూడా మైనారిటీస్ లాంగ్వేజెస్లో ఉండాలి అని చెప్పింది. ఈవెన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇట్ వెంట్ బియాండ్ అండ్ సెడ్ ఇట్ షుడ్ బి టాట్ ఈవెన్ ఇన్ ది గిరిజన లాంగ్వేజెస్ అని చెప్తోంది. అంటే అక్కడ కూడా వాళ్ళని చెప్పాలని చెప్తోంది. అంటే రాజ్యాంగపరంగా మనకి ఆప్షన్ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏర్పడిన తర్వాత ఆర్టికల్ 21A అనేది ఒకదాన్ని మనం ఇంక్లూడ్ చేసాం అదనంగా. ఆర్టికల్ 21A ఏం చెప్తోందంటే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యని మొత్తం ఈ భారతదేశంలో పుట్టిన పిల్లలందరికీ, రాబోయే పౌరులందరికీ ఇవ్వాలని చెప్తోంది. చెప్తున్న దానికి అనుగుణంగా ఒక చట్టాన్ని రూపొందించాం, దాన్ని రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇంతవరకు అనేక హక్కులు కల్పించబడ్డాయి మానవుడికి. చదువుకోవటం అనేది కూడా ఒక హక్కు. చదువుకునే హక్కుని కల్పించిన దాంట్లో ఆ ఆర్టీఈ చట్టం కింద చాప్టర్ 5లో అతి స్పష్టంగా రాసినటువంటి అంశం ఏంటంటే ప్రాథమిక విద్య వరకు బోధన మాతృభాషలోనే ఉండాలి. అగైన్ నేను మాట్లాడుతుంది చట్టాన్ని ప్యూర్ లీగలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను. రాజ్యాంగపరంగా, చట్టపరంగా, మనోవిజ్ఞాన శాస్త్రపరంగా. దెన్ ఇంకొక పాయింట్ ఏమిటంటే, భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు 2 అంశాలను గురించి గుర్తుపెట్టుకోవాలి. మాతృభాషను గురించి మాట్లాడుతున్నప్పుడు, అవగాహనను గురించి మాట్లాడుతున్నప్పుడు 2 చాలా కీలకమైన పదాలు ఉన్నాయి. ఒక విషయాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని కాంప్రిహెన్షన్ అంటారు. దాన్ని వ్యక్తీకరించడాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. మాతృభాషలో కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉంటాయి. ఇతర భాషల్లో అంటే ఇంగ్లీష్ మొదలైన వాటిల్లో ఎక్స్ప్రెషనే ఇంపార్టెంటు, కమ్యూనికేట్ చేయడమే ఇంపార్టెంటు. కాంప్రిహెన్షన్తో పెద్ద సంబంధం లేదు. మనకి ఎంత ఇంగ్లీష్ వచ్చు అనేది ఆయా సబ్జెక్టు పరంగా. ఫర్ ఎగ్జాంపుల్, నేను కెమిస్ట్రీ చదువుకుంటున్నాను వారిలాగా, లేకపోతే ఫిజిక్స్ చదువుకుంటున్నాను. ఈ ఫిజిక్స్ చదువుకుంటున్నప్పుడు ఫిజిక్స్లో ఎంత అవసరం పడుతుందో అంతవరకు ఇంగ్లీష్ చాలు. కాబట్టి అది ఏమీ తెలియకుండా అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయిట అని అనుకోవడం అయితే మాత్రం పూర్తి అశాస్త్రీయమైనటువంటి ఒక భ్రమ, ఒక కల్పన. కాబట్టి ఈ రకంగా ఆలోచించినప్పుడు మాతృభాషలోనే కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది, సంస్కృతి నిలబడుతుంది. ఉదాహరణకి మనకి అమ్మ కడుపు చల్లగా అన్న ఒక మాట అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. పివి నరసింహారావు గారు మీటింగ్ని కంక్లూడ్ చేస్తూ, ముఖ్యంగా సార్క్ సమావేశం బెంగళూరులో జరిగింది, కంక్లూడ్ చేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఇది హోస్ట్ కంట్రీ నుంచి ఆయన ఫేర్వెల్ చెప్పాలి, చెప్తూ బిడింగ్ ఫేర్వెల్ ఆయన చెప్పిన ఒక పెద్ద గొప్ప మాట ఏమిటంటే, మేము తెలుగు, నేను మాట్లాడేది నా మాతృభాష తెలుగు, భారతీయ భాషల్లో ఇదొక భాష. నా తెలుగులో ఎవరన్నా బయటికి వెళ్తున్నప్పుడు పోయి రండి అంటాం మనం, అబ్జై అనం మనం, పోయి రండి అంటాం, మళ్ళా వెళ్ళిరా అంటాం. కాబట్టి వెళ్ళిరండి అన్నారు.
అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వెళ్ళి రండి అన్న మాట దాని వెనకాల ఉన్న ఆశావాదం చాలా వాళ్ళ కళ్ళు నీళ్ళ చలమలైనాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ సంస్కృతి మొత్తం దాంట్లోంచి మనకి కమ్యూనికేట్ అవుతుంది. ఎవరినైనా ఓదార్చాలంటే నీ మొహం అంటే ఆ మాటలో ఉన్న ఫీల్ ఎంత గొప్పది చూడండి. నీ మొహం అన్న మాటలో ఒక 100 ఇది ఉంటుంది. అదే యువర్ ఫేస్ అని ట్రాన్స్లేట్ చేస్తే దాంట్లో చస్తే రాదు. కాబట్టి ఆ భాషలో ఉన్న గాఢత, భాషలో ఉన్న ఆత్మీయత, భాషలో ఉన్న స్పర్శ, భాషలో ఉన్న సుఖం, సంస్కృతి అన్నీ పోతాయి. కాబట్టి మాతృభాష అధ్యయనం తప్పకుండా ప్రాథమిక స్థాయిలో రాజ్యాంగపరంగా, చట్టపరంగా, మనోవిజ్ఞాన శాస్త్రపరంగా కావాల్సి వస్తుంది. అది కాదు అనుకోవటానికి, లేదు అనుకోవటానికి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు.